నమస్తే మాస్టర్స్, నా పేరు సౌజన్య. మనలోనూ వ్యవహారాలలోనూ చేతులలోనూ ఎలా ఉండాలి అని సవివరంగా తెలిపే టాబ్లెటే ఈ గడ్డిమేటు అన్న స్పిరిచువల్ టాబ్లెట్. జంతు సామ్రాజ్యంలో పునరావృత ప్రక్రియ భౌతికంగా తిండి విషయంలో ఏ విధంగా అయితే ఉంటుందో మన మనుషులలో కూడా వారి యొక్క ఆలోచనలోనూ చేతులలోనూ ఉంటుందని మనం గమనించవచ్చు. మద్రాసులో గతంలో జరిగిన ఆనందకరమైన విషయాలు, ఆధ్యాత్మిక అనుభవాలు, సుందరమైన ప్రదేశాలు, జ్ఞానము ఇవి కూడా మనం 1కి 10 సార్లు పునరావృతం చేసుకోవచ్చు. మనం ఏం ఆలోచిస్తున్నామో, ఏం చూస్తున్నామో, ఏం వింటున్నామో అనేది మన ఎంపికగా ఉంటుందని మనం గమనించి వ్యవహరించాలి. దీర్ఘ వ్యాధులు అనగా డయాబెటిక్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఆస్తమా, బ్యాక్ పెయిన్ ఇలా ఉన్నవారు వారి యొక్క ఇంద్రియాలను సక్రమంగా వినియోగించుకోవాలి. అనగా అనవసరంగా మాట్లాడటము, వినడము, చూడటము, స్పర్శ జ్ఞానాన్ని అనుభవించడం ద్వారా వారికి ఉన్న శక్తిని చాలా వరకు కోల్పోతారు. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మనము ధ్యానం ద్వారా అది మన మనసుకి విప్పి చెప్పుకుంటే దానికి సరిపడా జ్ఞాన మార్గము అంతరాత్మ ప్రబోధం ద్వారా ఆస్ట్రల్స్ మాస్టర్స్ ద్వారా కానీ మనకి అందచేయబడుతుంది. ధ్యానం చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడమే కాకుండా మనకున్న సమస్యలను కూడా మనం పూర్తిగా పరిష్కరించుకోవచ్చు. థ్యాంక్ యూ.